హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, కిడ్స్ వేర్ ఫ్రాక్స్, అదేవిధంగా బ్లౌజెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మోడల్ హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకు చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా మనం రెడీ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ముందుగా మనం ఒక పేపర్ పైన ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత క్లాత్ పైన కట్ చేసుకుందాం. ఇది వచ్చి మనకు మోచేతి వరకు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మోచేతి వరకు హ్యాండ్ పొడవు 11 ఇంచులు తీస్తున్నాను. అయితే ఇదిగోండి 11 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి, ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకేసారిగా హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు నార్మల్గా 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచులు అంటే నడుము లూజుని బట్టి ఈ మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచులో సగం 4.5 ఇంచులు. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం చంక రౌండ్లో సగాన్ని పెట్టేసుకోవాలి. వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ 15 ఇంచులు. దీంట్లో సగం 7.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ బేస్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కింద కూడా ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకుంటే ఈ చంక భాగం వెనకాల భాగంలో ముడత లేకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున చిన్న కుచ్చు కోసం మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి. సో దీనికోసం ఒక 2, 2.5, 3 మీ క్లాత్ ఎంత ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఇదిగోండి నేను 3 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటున్నా, ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒకేసారి ఇదిగోండి కిందికి డౌన్ అవుతూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి, ఓకేనా? ఇది వచ్చేసి చిన్న కుర్చీ హ్యాండ్ అనమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీనిపైన. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుని ఈ పేపర్ వరకు కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచు లోపలికి కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి ఇక్కడ చంక మధ్య భాగంలో లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ మోడల్ వరకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత క్లాత్ పైన కట్ చేసుకోవాలి. సో దీనికి మ్యాక్సిమం లైనింగ్ యూజ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. మీకు కావాలి అనుకుంటే లైనింగ్ అనేది యూజ్ చేసుకోండి. బ్లౌజులకు స్టిచ్ చేసుకుంటే మాత్రం లైనింగ్ యూజ్ చేసుకోండి. ఫ్రాక్స్కి స్టిచ్ చేసుకుంటే తీసుకోవాల్సిన పని ఏం లేదనమాట, ఓకేనా? ఇదిగోండి ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పేపర్ పైన కట్ చేసుకున్నాం కదా, దీన్ని పెట్టుకొని మనం ఒరిజినల్ క్లాత్ పైన కట్ చేసుకుందాం. ఇదిగోండి దీనికోసం ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం. దీనికి ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే పడుతుంది. అది కొంచెం ఎక్కువ తక్కువ 1/2 మీటర్ అయితే పడుతుంది. ఎట్లాగో మనం లాంగ్ ఫ్రాక్స్ కట్ చేస్తాం, దీనికి క్లాత్ ఎక్స్ట్రానే తీసుకుంటాం కాబట్టి ఒక కార్నర్ దగ్గర నుంచి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ తీసుకున్న ఈ క్లాత్ని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా సమోసా మోడల్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు నేను ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను, అందుకోసం ఒక ఫోల్డింగే చేసుకున్నా. మీకు ఏంటంటే ఇదే విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు మీరు హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా సమోసా మోడల్లో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఈ పేపర్ ప్యాటర్న్ని తీసేసుకొని కరెక్ట్గా మనకి ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ వైపున వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 లేదంటే 3.5 ఇంచుల గ్యాప్ వచ్చేలాగా ఫస్ట్ ఇదిగోండి ఈ క్లాత్ని ఇక్కడ జరిపేసుకోవాలి, ఓకేనా? అంటే ఏంది, ఓన్లీ పేపర్ ఈ కింద వైపున మాత్రమే ఇదిగోండి మనకి ఈ విధంగా జరిపేసుకోవాలి. పైన మాత్రం కరెక్టే ఉండాలి, ఓకేనా? ఇదిగోండి ఫోల్డింగ్ దగ్గరనే ఉండాలి పైన మాత్రం. కింద మాత్రమే ఇదిగోండి ఒక 3.5 ఇంచులు వచ్చేలాగా జరిపేసుకోవాలి, ఓకేనా? ఇలా జరిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చివరను కూడా జాయింట్ లేకుండా చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా ఇటువైపున ఏదైతే 3.5 ఇంచులు తీసుకున్నామో ఇటువైపున కూడా 3.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఒక మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ ఎట్లుంది అట్లా చుట్టూ కూడా డ్రా చేసుకుందాం. అయితే ఇటువైపున ఈ కార్నర్ నుంచి జాయిన్ చేయాల్సిన పని ఏం లేదండి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ చివరి నుంచి ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ మొత్తం కూడా డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే ఇది వచ్చేసి నేను పై వైపున చిన్న కుచ్చు వచ్చేలాగా డిజైన్ చేస్తున్నా కదా, మీకు ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే చిన్న కుచ్చు వచ్చేలాగా ఏం పెట్టుకోవద్దండి, నార్మల్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది మోచేతి వరకు హ్యాండ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే
కొంచెం పైకి తీసుకున్నా పర్లేదు. నార్మల్‌గా రెగ్యులర్ హ్యాండ్ గానీ, వెరీ షార్ట్ హ్యాండ్ గానీ తీసుకుంటే లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. సో, మోచేతి వరకు అట్లా తీసుకోండి. చాలా అంటే చాలా లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్‌కి అట్లాంటి వాటికైతే బాగా సెట్ అవుతుందనమాట. ఇక్కడ వరకు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత, ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 3/4 ఇంచు వరకు మనం క్లాత్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి చివరన ఒక 3/4 ఇంచు వరకు మనం తగ్గించుకోవాలి. ఓకేనా? ఇలా తగ్గించుకొని కొంచెం క్రాస్ వచ్చేలాగా ఈ పీస్‌ని కట్ చేసుకోవాలి. సో, నేనిక్కడ లైన్ అయితే ఏం డ్రా చేయట్లేదండి. డైరెక్ట్ ఇదిగోండి మధ్యలో నుంచి కొంచెం క్రాస్ అయితే తీసేస్తున్నా. మీకు ఇట్లా స్ట్రెయిట్‌గా తీయడం రాదనుకుంటే ఒక మార్కింగ్ చేసుకొనైనా సరే కట్ చేసుకోండి. ఇది ఎందుకంటే డిజైన్ కోసం, చిన్న షేప్ కోసం ఇక్కడ చిన్న పీస్ తగ్గించుకుంటాం. ఒకవేళ తగ్గించుకోవద్దు అంటే ఇటువైపున ఒక 1 ఇంచ్ పెంచుకొని షేప్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి ఈ చివరన ఒక 3/4 ఇంచు తగ్గించుకొని కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పై వైపున చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదే విధంగా హ్యాండ్ పీస్‌ని ఇలా ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు కోసం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ లోతు కట్ చేసుకోవడం కోసం 1.5 ఇంచు మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి లోపల వైపునకి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ హ్యాండ్ వచ్చేసి ఎట్లాగో కొంచెం లూజ్ ఉంటుంది. ఇదంతా కూడా కుచ్చులొస్తాయి లూజ్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ చేసుకొని, ఈ లోతు తీసుకున్న వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇదంతా కూడా మనకు రెగ్యులర్ ప్రాసెసే అన్నమాట. కాకపోతే ఏందంటే ఈ డిజైన్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని, దీని క్లాత్‌లో చిన్న ఫోల్డింగ్ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటాం. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకొని మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. లోతు తీసుకున్నామని గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర కొంచెం క్రాస్‌గా ఉండిందండి. కార్నర్ లాగా. నేను ఈ కార్నర్ షేప్‌లో కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా కట్ చేసిన. ఓకేనా? ఇక్కడ వరకే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ చివరి నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా ఆ చివరి వరకు కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదేంటంటే మనకు లోపల వైపున ఎలాస్టిక్ వేస్తాం. ఇక్కడ ఒక పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పట్టీ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే లెవెల్‌లో ఉండాలి కాబట్టి, ఇలా మనం 1.5 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని, అప్పుడు ఇక్కడ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడ్డానికి సమానంగా ఉంటుంది. లేదంటే ఒక వైపున ఎక్కువ, ఒక వైపున తక్కువ అనేది వస్తుంది. ఇది 1.5 పెడుతున్నా కదా! మీకు కావాలంటే 1.5 ఇంచ్ వచ్చే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మినిమమ్ 1.5 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చివరి వరకు మార్కింగ్ చేసుకొని, మార్కింగ్స్ అన్నిటిని కలుపుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అయితే ఈ డ్రా చేసుకునే కంటే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు ఈ కింద కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. అయితే ఇది మనకు క్రాస్‌గా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవడం రాదు. సో, ఈ చివరి నుంచి మనం ఫస్ట్ జిగ్‌జాగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? జిగ్‌జాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ మొత్తం డ్రా చేసుకొని ఇక్కడ పట్టి స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ చివరన మొత్తం కూడా నేను వైర్ జిగ్‌జాగ్ అయితే చేసిందండి. ఒకవేళ మీ దగ్గర జిగ్‌జాగ్ మిషన్ లేకుంటే ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకోండి. ఒక పావు ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు రెడీ చేసుకున్న ఈ పీస్‌ని మనం పక్కన పెట్టేసుకొని ఒక స్ట్రెయిట్ పీస్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? 1.5 వెడల్పు వచ్చేలాగా ఒక స్ట్రెయిట్ పీస్ తీసేసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ వైపు నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? ఏంటంటే ఇది మనం పట్టీ స్టిచ్ చేస్తాం కదా! ఎలాస్టిక్ వేయడం కోసం. ఈ పట్టీ రెడీ చేసుకోవడం అన్నమాట. సో, ఒక 1/2 ఇంచ్ అట్లా గ్యాప్ ఉండేలాగా చూసుకొని కుట్టి, దీన్ని మొత్తం కూడా మనం రివర్స్ తీసేసుకోవాలి. రివర్స్ తీసేసుకుంటే ఇది సేమ్ బొందులాగా రెడీ అవుతుందన్నమాట. దీన్ని మనం హ్యాండ్ పీస్‌కి మార్కింగ్ చేసినాం కదా! మార్కింగ్ చేసుకునే దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. దీని మెజర్‌మెంట్ వచ్చి మనకు అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మెజర్‌మెంట్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా ఈ స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకొని కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఒక చిన్న పిన్ తీసుకోండి. లేదంటే స్క్రూ డ్రైవర్ లాంటిది ఏదైనా చిన్నది తీసేసుకొని ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా రివర్స్ తీసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇది మనకు ఊడిపోతుందేమో అనుకుంటే ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి దీని పైనుంచి. ఇలా మొత్తం కూడా రివర్స్ తీసేసుకుందాం. రివర్స్ తీసేసుకొని దీనిపైనుంచి ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఈ పట్టీ అనేది చాలా స్టిఫ్‌గా నీట్‌గా వచ్చేస్తుందన్నమాట.
ఇప్పుడు ఇదిగోండి మొత్తం రివర్స్ తీసినాను కదా, దీన్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి దీనిపైన ఐరన్ చేసేసుకుందాం. ఇదిగోండి చూస్తురుగా ఇక్కడ మొత్తం కూడా నీట్గా నేను ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఐరన్ చేసుకునే దీన్ని మనం హ్యాండ్ పీస్ పైన స్టిచ్ చేసుకోవాలి. అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన పెట్టి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే ఇక్కడ కుట్టిన ఈ ఖర్చు అనేది కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఈ గ్యాప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరన దగ్గర కుట్టు పెట్టుకొని కుట్టు వేసేసుకుందాం. అదేవిధంగా దీని లోపల మనం ఇలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి కదా. ఇలాస్టిక్ వచ్చి నార్మల్గా థ్రెడ్ లాంటిది తీసుకున్నా సరే, పలక లాంటిది తీసుకున్నా సరే, మనము ఆ మధ్య మాస్కుల కోసం అని చెప్పి ఎలాస్టిక్ యూజ్ చేసుకున్నాం కదా, అలాంటి ఎలాస్టిక్ తీసుకున్నా సరే దీని లోపల నుంచి మనం ఎక్కించుకోవాలి. ఫస్ట్ అయితే ఈ చివరన అటు చివరన రెండు చివర్లు కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనకు నీట్గా పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని లోపల మనం ఎలాస్టిక్ అనేది పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నార్మల్గా రౌండ్ మోడల్ అయినా సరే, పలక మోడల్ అయినా సరే, ఇలా ఒక సన్నటి ఎలాస్టిక్ అనేది తీసుకోండి. అయితే ఎలాస్టిక్ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అంటే, మనకి ఇక్కడ పేపర్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచు పైకి ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి. ఓకేనా? ఈ లూజ్ ఎంత అయితే ఉందో దీనికి ఫోల్డింగ్ చేసుకొని డబల్ వచ్చేలాగా ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది. వీలైతే ఒక 1/2 ఇంచు తగ్గించుకొని అయినా సరే తీసేసుకోవచ్చు. ఓకేనా? కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకొని ఇప్పుడు తీసుకున్న ఈ ముక్కని మనకు దీని లోపల నుంచి నీట్గా ఎక్కించేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ చివరి వరకు వచ్చేసరికి ఈ చివరన కరెక్ట్గా పెట్టేసుకొని ఎలాస్టిక్ ఇక్కడ ఒక గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఇటువైపున చివరన కూడా ఎలాస్టిక్ అనేది కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ ఒకసారి గట్టి కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఎలాస్టిక్ స్టిచ్ చేసుకునేసరికి కరెక్ట్గా ఈ విధంగా లూజింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అంటే మనకు హ్యాండ్ లూజ్ రెగ్యులర్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అదే హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? మన క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎలాస్టిక్ వేసుకునేసరికి మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అదే లూజ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పఫ్ కోసం పై వైపున 3 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ వరకు పైన చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక చిన్న పిన్ను తీసేసుకోండి, కుచ్చులు పెట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ హ్యాండ్ వచ్చేసి మీకు నార్మల్గా పంజాబీ డ్రెస్సు, లాంగ్ ఫ్రాక్స్, అదేవిధంగా చిన్న పిల్లలకి డ్రెస్సు స్టిచ్ చేస్తారు కదా, అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. అయితే బ్లౌజెస్ కూడా సేమ్ ఇదే హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చండి. అయితే బ్లౌజుకు పెట్టాలి అనుకున్నప్పుడు మీరు లోపల వైపున లైనింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? డ్రెస్సులకు అయితే లైనింగ్ యూజ్ చేయాల్సిన పని ఏం లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ అవుట్లుక్ చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది అనేది. ఇదిగోండి హ్యాండ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే పై వైపున వచ్చి చిన్న కుర్చీ వచ్చేలాగా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి సన్నగా ఈ విధంగా కుర్చీలు అనేది పెట్టేసుకుంటాం. అదేవిధంగా ఇదిగోండి కింద వైపున మొత్తం కూడా ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసుకుంటాం అనమాట. అయితే ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాం కదా, మీరు కావాలంటే మీడియం హ్యాండ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే షార్ట్ హ్యాండ్స్ మాత్రం తీసుకోవద్దండి, లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. ఇదిగోండి కింద వైపున కూడా వైర్ జిగ్జాగ్ అనేది చేసేసినాను. అదేవిధంగా ఈ పట్టీ లోపల నీట్గా ఎలాస్టిక్ అనేది పెట్టేసుకున్నాం అనమాట. ఓకేనా? సో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. అయితే ఈ హ్యాండ్స్ వచ్చి మనం నార్మల్గా డ్రెస్సెస్కి, పంజాబీ డ్రెస్కి, పిల్లల డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయవచ్చు, బ్లౌజ్ కూడా స్టిచ్ చేయవచ్చు. కాకపోతే బ్లౌజ్కి స్టిచ్ చేయాలంటే లోపల వైపున లైనింగ్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ట్రెండీగా ఉండే ఈ పఫ్ హ్యాండ్ ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి అనేది చూసినా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.